खरसिया नाका से लुचकी घाट तक 30 का स्पीड मेंटेन करके गाड़ी चला के दिखा दो। तुम लोगों का कर्जा खा के नहीं बैठे हम लोग। तुम लोग को वोट दो, देश चलाने के लिए नोट दो, कुर्सी दो, पावर दो, यहाँ तक कि देश का संविधान और कानून तक तुम लोग के भरोसे है और तुम लोग साला सब ऐसे तैसे करके बैठे हो। మామూలుగా నడి రోడ్లో నిలబడి ఎవడన్నా సాధారణంగా నాయకుడు ఆడుకొస్తే చెప్పు తీసుకొని పండ్లు రాలగొట్టేంత పనిచేసింది ఆమె. ఛత్తీస్గఢ్ లో ఒక మహిళ బీజేపీ ప్రభుత్వాన్ని ఒక ఆట ఆడుతుంది. ఛత్తీస్గఢ్ లో సాధారణంగా బీజేపీ ప్రభుత్వం చాలా పద్ధతి ప్రకారంగా మణిపూర్కి ఎట్లా రావాలనుకున్నదో ఛత్తీస్గఢ్ లో కూడా మంచి ఖనిజాలు ఉంటాయి, మంచి అడవులు ఉంటాయి, మంచి ఇన్కమ్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఛత్తీస్గఢ్ లో ప్రభుత్వం ఏర్పడింది. అక్కడ తవ్వుకొని రోడ్లు అధ్వానమైన పరిస్థితిలో ఉంటే మహిళ ఉగ్ర రూపం వచ్చింది, మామూలు కాదు. చూడండి ఎట్లా మాట్లాడుతుంది. गरीब और मिडिल क्लास आदमी लोग बहुत बड़े बड़े नेता पता है ना तुम लोग सरगुजा में। एक जन आगे आके जिसके मुंह में थोड़ा सा भी लाज शर्म है, खरसिया नाका से लुचकी घाट तक 30 का स्पीड मेंटेन करके गाड़ी चला के दिखा दो। ఎవడన్నా ఇక్కడ ఛత్తీస్గఢ్ లో ఎవడన్నా మీరు పెద్ద పెద్ద నేతలు ఉన్నారుగా, మీకు దమ్ము ఉంటే బీజేపీ నుంచి ఎవడైనా వచ్చి 25 నుంచి 30 స్పీడ్ పర్ కిలోమీటర్ అనేది మీరు దమ్ము ఉంటే బండి నడపండి. అంటే ఎంత అధ్వాన్నమైన పరిస్థితుల్లో రోడ్లు ఉన్నాయి ఈ రాష్ట్రంలో అని చెప్పింది. ఇలా మేము పన్నులు కడతా ఉన్నాం మాట్లాడుతుంది, మీరు వినండి. कुर्सी दो, पावर दो, यहाँ तक कि देश का संविधान और कानून तक तुम लोग के भरोसे है और तुम लोग साला सब ऐसे तैसे करके बैठे हो। बरसात में तुम लोग रोड नहीं बना सकते ना, ठीक है। शहर के चारों पांचों रोडों में तुम लोग 10-10 आदमी మామూలుగా నడి రోడ్లో నిలబడి ఎవడన్నా సాధారణంగా నాయకుడు ఆడుకొస్తే చెప్పు తీసుకొని పండ్లు రాలగొట్టేంత పనిచేసింది ఆమె. ఒక ఉగ్ర రూపం దాల్చింది. మీరు ఇలా మీకు కుర్చీ ఇచ్చి, పవర్ ఇచ్చి, డబ్బు ఇచ్చి, మీకు అధికారం ఇచ్చి, టోటల్గా మీకు అన్ని ఇస్తే మీరు ఏం చేస్తున్నారు? మీరు రాజ్యాంగాన్ని ఏం చేస్తున్నారు? డబ్బులు ఏం చేస్తున్నారు? మేము వస్తువులు కొందాం, డీజిల్ పోసుకొని, పెట్రోల్ పోసుకొని, ట్యాక్సీ కట్టి మేము ఇవాళ రోడ్ ట్యాక్సీ తీసుకుంటారు బండ్లకు. ఆ ట్యాక్సీ కడితే గుంతల రోడ్లు ఏందని అడిగింది బీజేపీ నరేంద్ర మోడీ. తల ఎక్కడ ఎత్తుకోవాలని అర్థం కాని పరిస్థితికి వచ్చింది. ఎంత लोगों के गाड़ी का बम्पर टूटेगा, तुम लोग रिपेयर कराओगे और अगर कोई बाइक से गिर जाता है तो घुटना टूट जाता है तो तुम लोग को अस्पताल भी लेके जाना पड़ेगा। गरीब आदमी 1-1 रुपए जोड़ के ऑटो खरीदा है और हर दिन किसी न किसी का ऑटो पलट रहा है और वो बेचारा किसी से ऑटो को उठा के इसी रोड में चलाने के लिए मजबूर हो रहा है। करो ना तुम लोग उसको भरपाई। इन सबकी मदद के लिए हर रोड में कम से कम 10-10 आदमी तो तुम लोग खड़ा कर सकते हो ना, कि उसके लिए भी हम बरसात जाने का वेट करें? हम ही लोग तुम लोग को कुर्सी में बैठा है और आज तुम लोग हम ही लोग को राजनीति सिखाओगे बे? मैं सिखाऊं तुम लोग को पॉलिटिक्स? फिर बोलते हैं मर्यादा में रहकर वीडियो बनाओ। तुम लोग मर्यादा में रहकर करते हो करप्शन? నేను మర్యాద వీడియో చేసినా మీ పని అవుతుంది. ఒక్కొక్క రూపాయి జమ చేసి కుటుంబ సభ్యులు ఆటో కొంటే ఆటో రోడ్ల మీద ఇటు గడ్డలు ఎక్కనికి పోయి కింద పడతా ఉంది, ఆగమైపోతూ ఉన్నాయి, బంపర్లు ఇరిగిపోతూ ఉన్నాయి, ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. మీకు ట్యాక్స్ కట్టి ఏం చేస్తున్నామని పరువు తీసింది. నేను ఇంతకు మించిన ఘోరంగా బీజేపీ ప్రభుత్వం పాలన ఎంత ఘోరంగా ఉంటుందని చెప్పడానికి ఈ యొక్క వీడియో చాలు. ఇప్పటికైనా ఛత్తీస్గఢ్ అయినా ఇంకోైనా దేశంలో ఇక మన ఏం లేదు, వాళ్ళకి ఒకటే హిందుత్వం పేరు చెప్పి శ్రీరామ రక్ష, హిందుత్వం మనకు ఇంక అన్నీ అదే చూసుకుంటుంది అని అంటారు. ఇక మనం అనొద్దురా బీజేపీని, ఎందుకంటే మనం హిందువులం రా, ఇక అంతే మనుషులు సావని పోని. ఇక ఈ పేరు మీద అలా బతు. ఇప్పుడు బీజేపీ మీద వ్యతిరేకత కనబడుతుందా? దేశం మీద కనబడదు. ఎందుకంటే వాళ్ళు భూమి కింద మీద అయి సావని మీరు ఏమన్నా చేసుకోరు, మా హిందూ జై శ్రీరామ్ అంటే అయిపోతుంది. ఇది వీళ్ళ పని. ఈ పరిస్థితిలో ఉన్నారు. మహిళ మాత్రం మొత్తం మీద బీజేపీ మహిళ తీసింది. చూసినా ఉన్నాడు ఏవిఎం మీడియా. ఇది మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి. చాలా మంచి న్యూస్.